దినాలను పురస్కరించుకుని మంచిర్యాలలోని పలు రూట్ కూడళ్లను సిపి శ్రీనివాసులు అధికారులతో కలిసి పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలో 7 నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సిపి శ్రీనివాసులు తెలిపారు. సుమారు 900 మందితో పోలీస్ బందోబస్తు, గోదావరి నది ప్రాంతంలో అత్యవసర బోట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దీపేశ్వర్ ఎన్వా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. సో అన్ని మండల్స్ నుంచి రేపు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమానికి ఈ యొక్క ఇమర్షన్ పాయింట్స్కి విద్యాలు బయలుదేరుతాయి. ఈ టైం అరౌండ్ మధ్యాహ్నం పూట నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు ఈ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. ఈ మంచిర్యాలలో మొత్తం టోటల్గా ఈ డిస్టిక్ సంబంధించి కమిషనరేట్లో రేపు ప్రారంభమవుతున్న దానికి మొత్తం 7 ఇమర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసాము. ఆల్రెడీ ఇంతకుముందు కూడా అట్లే లాస్ట్ ఇయర్ కూడా 7 ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ప్రతి ఇమర్షన్ పాయింట్స్ మా డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ వెరిఫై చేశారు. నేను కూడా ఒక వెరిఫై చేసి వచ్చాను రాయపట్నం దగ్గర. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి తర్వాత లైటింగ్ కానీ, దాని తర్వాత సీసీ కెమెరాస్ కానీ, దాని తర్వాత లాంచ్ ప్యాడ్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్నైతే లాంచ్ ప్యాడ్స్, ఎన్నైతే కెమెరా మన ఈ క్రెయిన్స్ పెట్టాలో అన్నీ పెట్టారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ కొన్ని జైపూర్ ఏరియాలో మాత్రం నిన్న ఆల్రెడీ 355 వరకు ఇమర్షన్ జరిగిపోయాయి. తర్వాత ఇప్పుడు 2307 ఇంకా ఐడల్స్ ఉన్నాయి. అవి రేపు ఎల్లుండి వరకు అయిపోతాయి. సో నేను పబ్లిక్కి కోరుకునేది ఏంటంటే మేమంతా ఫుల్ ఫ్లెడ్జ్ అరేంజ్మెంట్ చేశాము. వాటితో పాటు మన పోలీస్ శాఖ సిపి గారు, వారితో మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి అధికారులతో కలిసేసి మనం ఏదైతే హిందూ ఉత్సవ సమితి రూట్ మ్యాప్ని గత చాలా సంవత్సరాల నుంచి మనం హిందూ గణేష్ మండపాల రథాలను మనం ఏ రూట్ నుంచి తీసుకెళ్తున్నామో ఆ రూట్ని పరిశీలించడం జరిగింది. దాని మాదిరిగానే గతంలో కోవిడ్ నిబంధనల వలన కొన్ని రూట్ మ్యాప్ను అటు ఇటు డైవర్ట్ చేయడం జరిగింది. అది మనం స్పెషల్గా సార్ డీసీపీ గారిని, సిపి గారిని రిక్వెస్ట్ చేయడంతో సార్ కూడా వాళ్ళు వచ్చేసి దాన్ని మొత్తం పరిశీలించి మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. సో నేను ప్రతి గణేష్ మండపాల వారికి కోరడం ఏంటంటే రేపు అనగా మంగళవారం మన గణేష్ నిమజ్జనం ఏదైతే గణేష్ శోభయాత్ర ఉందో దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనేసి మన ఏదైతే రూట్ మ్యాప్ ఉందో మన వెంకటేశ్వర థియేటర్, అర్చనాటెక్ చౌరస్తా మరియు మన ముగ్గురం చౌరస్తాతో పాటు మన హిందూ ఉత్సవ సమితి వేదిక ముందు నుంచే అందరూ వెళ్ళాలని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుతున్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఈ హిందూ ఉత్సవ సమితి వేదిక ముందు నుంచి వచ్చే రథాలకు, మండపాలకు మనం ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 31,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 21,000, మళ్ళీ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 11,000. ఇది ఓన్లీ టౌన్ 1 కాకుండా టౌన్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. టౌన్ 1లో కూడా 31,000.